నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 నవంబర్ మాస 16వ తేదీ ఆదివారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు కన్యారాశిలో హస్త నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. హస్త నక్షత్రాధిపతి చంద్రుడే తన సొంత నక్షత్రం మీద. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ఈరోజు ఖర్చులు పెరుగుతాయి. పసుపు రంగు వస్త్రాలు ధరించండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈరోజు సంతానం విషయంలో శుభవార్తలు, ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. లక్ష్మీదేవిని పూజించండి. ఇక మిథున రాశి. మిథున రాశిని అనుసరించి కుటుంబంలో సమస్యలు, ప్రయాణాలు వాయిదా పడటాలు, ఈ విధమైన అననుకూలతలు ఉంటాయి. కొద్దిపాటి విష్ణు సహస్రనామాలు పారాయణం చేయండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు ధైర్యం పెరుగుతుంది. చిన్న ప్రయాణాలు అనుకూలిస్తాయి. చంద్రునికి ఆర్ఘ్యం ఇవ్వండి. ఇక సింహరాశి. సింహరాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మాట తీరుతో పనులు సాధించుకుంటారు. ఈరోజు వీరు రవికి ఆర్ఘ్యం సమర్పించండి. ఇక సూర్య నమస్కారాలు చేయండి. కన్యారాశి. కన్యారాశి వారికి రాశిలోనే చంద్ర సంచారం. మనసు ప్రశాంతంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలం. దుర్గాదేవిని పూజించండి ఇంకా మంచి ఫలితాలకి. తులారాశి. తులారాశి వారికి ఈరోజు ఖర్చులు పెరగటం, అనవసర ప్రయాణాలు చేయవలసి రావటం, ఈ విధమైన అననుకూలతలు ఉంటాయి. శుక్రుడికి దీపం పెట్టండి. శుక్రుని బీజమంత్రాన్ని జపించండి. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశిని అనుసరించి వీరికి ఈరోజు స్నేహితుల సహకారం లభిస్తుంది. లాభస్థానంలో చంద్ర సంచారం కాబట్టి ఆదాయం కూడా బాగుంటుంది అనేది చెప్పచ్చు. సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి ఇంకా మంచి ఫలితాలకి. ఇక ధనుసు రాశి. ఈరోజు ఉద్యోగంలో ఒత్తిడి, ప్రమోషన్ అవకాశాలు, ఈ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో సంబంధించిన విషయాలకి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గురువుని ధ్యానించండి ఇంకా ఉత్తమ ఫలితాలకి. మకర రాశి. మకర రాశిని అనుసరించి చంద్రుడు 9లో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఈరోజు వీరికి తీర్థయాత్రలు చేసే అవకాశాలు రావచ్చు. శనిదేవుడికి ప్రార్థించండి. ఇక కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు అష్టమంలో చంద్ర సంచారం, ఆకస్మిక ధన నష్టం, ఆరోగ్యం జాగ్రత్త ఈరోజు అనేది సూచిస్తుంది. హనుమాన్ చాలీసా పఠించండి. మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. ఇక మీనరాశి. మీనరాశి వారికి భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు, వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఈరోజు అనేది చెప్పటం. ఇష్టదైవారాధన చేయండి లేదా చేపలకి ఆహారం ఇవ్వండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా సర్వేజనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.